హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేపులర్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ కూకట్పల్లిలో అవైలబుల్గా ఉంటాను. చాలామంది అబ్బాయిల్లో చూసుకుంటే కనుక ఈ ఫ్రెండులం ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఫ్రెండులం అంటే ఏంటి, అసలు ఈ ఫ్రెండులం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది చూసుకుంటే కనుక ఈ అంగం ఏదైతే ఉందో ఈ అంగం మీద ఉన్న చర్మం, ముందలున్న చర్మం స్ట్రైట్గానే ఉంటుంది, బట్ వెనకాలన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ముందరికి వెళ్తుంది. ఈ అటాచ్ అయిన ఈ పార్ట్నే మనము ఫ్రెండ్యులం అని చెప్పి అంటుంటాము. ఇది ఒక చిన్న అతుకు లాంటిది. ఈ అతుకు చాలామందికి నార్మల్ ప్లేస్లో ఉంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మామూలుగా మనము స్కిన్ వెనక్కి లాగినప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వాలి, ఈడి వరకైనా ఫ్రీగా మూవ్ అవ్వాలి. సో అట్లా మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే పైన ఎటువంటి అటాచ్మెంట్స్ లేవు కాబట్టి పైన చర్మం ఫ్రీగా మూవ్ అవుతుంది. బట్ కిందికి వచ్చే వరకు చూసుకుంటే కనుక ఇక్కడ మనకు పట్టేసిన ఫీలింగ్ రావడము, వెనక్కి రాకపోవడము, నొప్పి కావడము, ఇంకా కొన్ని సందర్భాల్లో చాలామందికి ఈ అటాచ్మెంట్ ఈడ కాకుండా కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి అయితే ఏకంగా మూత్రం పోసే ద్వారం దగ్గర అటాచ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా అటాచ్ అయిన వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఎప్పుడైతే స్కిన్ వెనక్కి లాగినామో పట్టేసి ఉండడం వల్ల ఈ బెండ్ అనేది వస్తుంది అన్నట్టు. అంటే అంగమే బెండ్ అయిపోతూ ఉంటుంది, ఇట్లా కిందికి బెండ్ అయిపోతూ ఉంటుంది. సో అంగం స్ట్రైట్గా ఉండకుండా కింద భాగాన్ని పట్టి లాగే వరకు ఇట్లా బెండ్ అయిపోతుంది. ఇట్లాంటి వాళ్ళకి సడన్గా ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఈ అటాచ్మెంట్ కట్ అయిపోవడము, దానివల్ల విపరీతమైన బ్లీడింగ్ రావడం అని చూస్తూ ఉంటాం. దీన్నే మనము ఫ్రెండ్లం అంటాం, ఈ ఫ్రెండ్లం ప్రాబ్లమ్స్ అంటుంటాం. ఇట్లా కట్ అయిన వాటికి ఏకైక సర్జరీ ఏంటి అంటే ఆ ఫ్రెండ్లం తీసేసేయాలి. దీన్నే మనం ఫ్రెండ్లోప్లాస్టీ అంటాం. ప్లాస్టీ అంటే ఏంటి అంటే ఇక్కడైతే ఉందో అక్కడ నుంచి తీసేసి కిందికి తీసి మళ్ళీ కింద వరకు తీసేయడాన్ని మనం ఫ్రెండ్లోప్లాస్టీ అంటాం. సో చాలామందికి అటాచ్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఎప్పుడోసారి వస్తూ ఉంటాయి. కొందరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ రకంగా బ్లీడింగ్ అవ్వడము, ఈ రకంగా భయం అనేది ఏదైతే ఉందో ఇంటర్కోర్స్ చేస్తే మళ్ళీ బ్లీడింగ్ అవుతుందేమో, ఇంటర్కోర్స్ చేస్తే మళ్ళీ పెయిన్ అవుతుందేమో, ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఆ బెండ్ మళ్ళీ ఎక్కువైపోతే చేయలేనేమో అనే టెన్షన్ తోటి, ఆ ఆలోచనలతోటి చాలామందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కూడా వచ్చినాయి, అంటే అంగస్తంభన ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతుంటాయి. సో ఫ్రెండ్లం చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ వాళ్ళు డిప్రెషన్ని కాజ్ చేయడం వల్ల వాళ్ళకి అంగస్తంభన అనే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అంగస్తంభన సరిగా ఉండదు, ఆ భయంతో డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో దీనికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అది చిన్న అటాచ్మెంట్, ఆ అటాచ్మెంట్ని మనం తీసేస్తాం. అయితే చాలామంది కోతతో తీసేస్తుంటారు. బట్ మన సెంటర్లో చేసేదాన్ని ఫ్రెండ్లోప్లాస్టీని లేజర్ ఫ్రెండ్లోప్లాస్టీ అంటాం. ఇక్కడ కేవలం ఒక చిన్న లేజర్ వాడడం వల్ల అక్కడ కట్ చేయడం జరుగుతుంది. అందులో చిన్న రక్తనాళాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఆ చిన్న రక్తనాళాలు ఉంటే కనుక కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు, అది డిపెండ్ ఆన్ ఇండివిజువల్స్. చిన్న రక్తనాళం కనుక అందులో ఉంటే కనుక దానికి ఒక చిన్న సూచర్ వేసుకోవడం వల్ల, అబ్జార్బబుల్ సూచర్స్ అంటాం, ఆ సూచర్ వేయడం వల్ల జస్ట్ ఒక 1 వీక్లో సూచర్ పడిపోతుంది, సేఫ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్లార్ బ్లీడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా హారబుల్ బ్లీడ్, ఒక్కోసారి కట్ అయిపోయిన తర్వాత ఎంత ఒత్తి పట్టుకున్నా కానీ క్లాట్ అవ్వవు. అట్లాంటి సమయంలో ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది, అంటే కుట్టేయాల్సిన అవసరం పడుతుంది. సో అట్లాంటి అవసరం లేకముందే మీరు ముందే గమనించుకొని ఎవరికైతే ఈ ఫ్రెండ్లం అటాచ్మెంట్ ఇక్కడ కాకుండా నార్మల్ ప్లేస్లో కాకుండా అబ్నార్మల్ ప్లేసెస్లో కనుక అటాచ్ అయ్యిందంటే దానికి తప్పకుండా ఫ్రెండ్లోప్లాస్టీ సర్జరీ చేయించుకోండి. ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో లేజర్ ఫ్రెండ్లోప్లాస్టీ ఎవరికైనా నీడ్ ఉంది అంటే కనుక తప్పకుండా నన్ను కలవండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.